హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్ అండ్ పాకెట్ టెక్. కమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం iOS 18ని iOS 26తో అయితే కంపేర్ చేయబోతున్నాము. మనకి లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ కాకుండా iOS 26లో వచ్చిన న్యూ ఇంప్రూవ్మెంట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. రెండిట్లోనూ ఒకసారి సాఫ్ట్వేర్ వర్షన్ చెక్ చేద్దాము. అబౌట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి ఐఫోన్ 12 18.7.1లో ఉంది. ఇది వచ్చేసి 16 Pro Max iOS 26.1లో ఉంది. ఫస్ట్ న్యూ ఫీచర్ మీకు గమనించేది ఏంటి అంటే లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్. మీకు లాక్ స్క్రీన్ మీద కానీ హోమ్ స్క్రీన్ మీద కానీ హోల్ సాఫ్ట్వేర్ మొత్తం మనకి లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అంటే ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హోమ్ స్క్రీన్ లోనే చూడొచ్చు, ఈ లాక్ స్క్రీన్ చూస్తున్నారు కదా, వెనకాల ఇమేజ్ అనేది ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. కంట్రోల్ సెంటర్ లోకి వెళ్తే చూడొచ్చు, iOS 18 లో మనకి ఫ్రాస్టెడ్ థీమ్ లో ఉంటుంది. అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది లైట్ గా బ్లర్ గా కనిపిస్తుంది. అదే 26 లో చూసుకుంటే ఆ టింటెడ్ ని తీసేసి గ్లాస్ ఫినిష్ ని అప్లై చేశారు. ఇక్కడ ఐకాన్స్ అన్ని చూస్తున్నారు కదా, కంట్రోల్ సెంటర్ లో iOS 18 లో కూడా రౌండెడ్ గానే ఉంటాయి. ఇక్కడ ఇంకా రౌండెడ్ గా చేసేసారు అండ్ గ్లాస్ ఫినిష్ అప్లై చేశారు. ప్రతి ఒక్క ఐకాన్ చూడొచ్చు రిఫ్లెక్షన్ లాగా ఉంటుంది. ఇది కాకుండా మనకి హోమ్ స్క్రీన్ మీద ఫ్యూ చేంజెస్ అయితే వచ్చాయి. రెండు ఫోన్స్ కి అప్లై చేసిన వాల్ పేపర్ అయితే సేమ్. iOS 26 లో చూసుకుంటే అది ఒక 3D ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మీరు లాక్ స్క్రీన్ మీదకి వెళ్ళారనుకోండి, ఇది ఇంకా నేను స్పెషల్ సీన్ యాక్టివేట్ చేయలేదు. అది యాక్టివేట్ చేయకుండానే మనకి 3D ఇమేజ్ లాగా కనిపిస్తుంది అనమాట. అండ్ లాక్ స్క్రీన్ లో వచ్చిన న్యూ చేంజ్ ఇక్కడ చూస్తున్నారు కదా, క్లాక్ ని అయితే పెద్ద చేశారు. ఈ క్లాక్ ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి విజిట్స్ అనేవి క్లాక్ కింద ఉంటాయి. 26 లో బాటమ్ ఆఫ్ ద స్క్రీన్ లో ప్లేస్ చేసుకోవచ్చు. కస్టమైజ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా లాక్ స్క్రీన్ కస్టమైజ్ లోకి వెళ్ళిపోతుంది 26 లో. అదే మన 18 లోమో హోమ్ స్క్రీన్ లో కావాలా, లాక్ స్క్రీన్ లో కస్టమైజేషన్ కావాలా అని అడుగుతుంది అనమాట. థర్డ్ న్యూ ఫీచర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది, స్పెషల్ సీన్. iOS 26 నుంచి స్పెషల్ సీన్ అని చెప్పి ఒక ఎఫెక్ట్ ని యాడ్ చేశారు. అది ఏం చేస్తుంది అంటే లాక్ స్క్రీన్ కి అప్లై చేసిన ఏ ఇమేజ్ నైనా సరే ఒక 3D ఎఫెక్ట్ లాగా తయారు చేస్తుంది. ఇంతకు మించి మీకు బిగ్ న్యూ ఫీచర్స్ అయితే ఏం కనిపించవు, అన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. నెక్స్ట్ మనం హోమ్ స్క్రీన్ లో చూసుకుంటే మనకి హోమ్ స్క్రీన్ లో కొన్ని న్యూ కస్టమైజేషన్స్ అయితే యాడ్ చేశారు. హోమ్ స్క్రీన్ మీద ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఇక్కడ ఎడిట్ బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేద్దాము. అదే 18 లో క్లిక్ చేసామనుకోండి, ఓన్లీ 3 ఆప్షన్. ఇక్కడ కొత్తగా వచ్చిన ఆప్షన్ ఏంటి అంటే ఎడిట్ వాల్ పేపర్. ఇంతకు మనం లాంగ్ ప్రెస్ చేసినప్పుడు లాక్ స్క్రీన్ కావాలా, హోమ్ స్క్రీన్ కస్టమైజేషన్ కావాలా అని అడగలేదు 26 లో. ఎందుకు అంటే హోమ్ స్క్రీన్ వాల్ పేపర్ కస్టమైజేషన్ ఇక్కడే ఇచ్చేసారు. ఎడిట్ వాల్ పేపర్ క్లిక్ చేశారనుకోండి, మీకు ఇక్కడే హోమ్ స్క్రీన్ లో వాల్ పేపర్ ని ఎడిట్ చేసేసుకోవచ్చు. అందుకనే మనకి లాక్ స్క్రీన్ లో మళ్ళీ అడగదు. అది కాకుండా కస్టమైజ్ లోకి వెళ్ళామనుకోండి, రెండిట్లోనూ మనకి ఇక్కడ న్యూ ఆప్షన్స్ అయితే యాడ్ చేశారు. ఇక్కడ లైట్ ఆన్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని డిఫాల్ట్ గా చేంజ్ చేశారు. డార్క్ సేమ్. ఇక్కడ కొత్తగా క్లియర్ అని చెప్పి ఇంకో ఆప్షన్ తీసుకొచ్చారు. లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ ఉంది కదా, దీనికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇక్కడ లాక్ స్క్రీన్ కావచ్చు, స్లీప్ విజిట్ కావచ్చు, మ్యూజిక్ ప్లేయర్ కావచ్చు, ఎనీ అప్లికేషన్ ఆన్ ద హోమ్ స్క్రీన్, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. ఒక గ్లాస్ ఎఫెక్ట్ అయితే మీకు హోమ్ స్క్రీన్ మీద యాడ్ చేస్తుంది. ఈవెన్ మీరు ఫోల్డర్స్ ఓపెన్ చేసినా కూడా ఈ గ్లాసీ ఎఫెక్ట్ చూడొచ్చు, భయంకరంగా ఉండిద్ది. ఇది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తే ఇక్కడ టింటెడ్, రెండిట్లోనూ టింటెడ్ అయితే ఉంటుంది. టింట్ అంటే తెలిసిందే కదా, మనకు నచ్చిన కలర్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇక్కడ మీ ఫోన్ కలర్ ని బట్టి మీ ఐకాన్ కలర్స్ ని మారుస్తుంది అనమాట. ఇది నా బ్లాక్ కలర్ ఫోన్, సో మీరు ఫోన్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఐకాన్స్ అన్ని బ్లాక్ కలర్ లోకి అయిపోతాయి. ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, మీ ఫోన్ కి ఏదైనా కేసు వేసారనుకోండి, ఆ కేస్ కలర్ ని బట్టి మీ ఐకాన్స్ కలర్ మారుతుంది అనమాట. ఓన్లీ యాపిల్ కేసెస్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ చేంజ్ వచ్చేసి ఫోన్ యాప్లో. ఫోన్ యాప్ అయితే చాలా న్యూ చేంజెస్ అయితే కనిపిస్తాయి. సో రెండిట్లోనూ ఫోన్ యాప్లోకి వెళ్తే ఇక్కడ చూస్తున్నారు కదా, బిగ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ రీసెంట్స్ని కాల్స్ లాగా చేంజ్ చేశారు. కాంటాక్ట్స్ అనే ఉంటుంది. ఫేవరెట్స్ అనేది ఎత్తేసారు. ఫేవరెట్స్ ని తీసేసి ఇక్కడ టాప్ లో చూపిస్తున్నాయి, చూస్తున్నారు కదా, ఐరన్ మ్యాన్, హీరో, KSS ఇవన్నీ ఫేవరెట్స్ అనమాట. అండ్ వాయిస్ మెయిల్ ఉంది కదా, అది కూడా ఉండదు. వాయిస్ మెయిల్ అనేది ఈ 3 డాట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ వాయిస్ మెయిల్ చూపిస్తుంది మీకు. కింద అంతా మనకి లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ యాజ్ యూజువల్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ సెర్చ్ ఆప్షన్ కూడా కొత్తగా తీసుకొచ్చారు. ఫోన్ బరుగుందా, ఇక్కడ నుంచి మీరు కాంటాక్ట్స్ ని సెర్చ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఫేవరెట్స్ లో మీరు కాంటాక్ట్స్ చూస్తే ఇక్కడ బోత్ రెండిట్లోనూ ఐరన్ మ్యాన్ అనే ఉంది, కానీ ఇక్కడ ఐరన్ మ్యాన్ లో చూడొచ్చు ఫేవరెట్ యాడ్ చేశా కాబట్టి దానికి ఉన్న కాంటాక్ట్ పోస్టర్ ని ఇమేజ్ లాగా సెట్ చేస్తుంది. రెండిట్లోనూ డయల్ ప్యాడ్ అయితే చూడొచ్చు, మనకి iOS 26 లో కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది మొత్తం. ఇక్కడ మీకు న్యూ ఫీచర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మోర్ క్లిక్ చేస్తే మనకి దీంట్లో చూడొచ్చు కాల్ రికార్డింగ్, లైవ్ ట్రాన్స్లేట్, హోల్డ్ అసిస్ట్, ఈ ఫీచర్స్ అయితే ఉంటాయి. iOS 18 లో కూడా కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు, బట్ లైవ్ ట్రాన్స్లేట్ అండ్ హోల్డ్ అసిస్ట్ మీకు iOS 26 లోనే మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి. లైవ్ ట్రాన్స్లేట్ ఏం చేస్తుందంటే చైనీస్ లో మాట్లాడుతున్నారు అనుకో,
చేశారనుకోండి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది, ఆన్ స్పాట్ లో అయిపోతుంది. అదే హోల్డ్ అసిస్ట్ క్లిక్ చేశారనుకోండి, మీ కస్టమర్ కేర్ మిమ్మల్ని హోల్డ్ లో పెట్టారనుకోండి, అది మీకోసం హోల్డ్ లో ఉంటుంది. ఇక్కడ కాల్ డైనమిక్ ఐలాండ్ లో ఉంటుంది. ఎప్పుడైతే మీ కస్టమర్ కేర్ మీతో మాట్లాడాలనుకుంటారో అప్పుడు మీకు ఫోన్ రింగ్ అవుతుంది. ఇప్పుడు చూడొచ్చు, నేను మాట్లాడటానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లిఫ్ట్ ద కాల్. హలో, ఆర్ యు దేర్? ఆర్ యు దేర్ అనగానే మనకి ఫోన్ రింగ్ అవటం స్టార్ట్ అయింది. ఫోన్ రింగ్ అవటంతో పాటు లైవ్ ట్రాన్స్క్రిప్ట్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది, ఆర్ యు దేర్, లిఫ్ట్ ద కాల్ అని చెప్పి. మీరు కావాలంటే కాల్ని లిఫ్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. ఈ ఫీచర్స్ అన్ని మనకి ఇండియాలో కూడా పనిచేస్తున్నాయి. బట్ లైవ్ ట్రాన్స్లేట్ లో మనకి హిందీ కానీ ఇండియన్ లాంగ్వేజెస్ అయితే లేవు. అండ్ అంతేకాదు, ఇక్కడ మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఫోన్ యాప్ సెట్టింగ్స్ లో చూసుకుంటే మీకు ఎప్పుడైనా సరే అన్నోన్ కాలర్ నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పుడు మీ బదులు ఐఫోన్ అనేది కాల్ తీసుకుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, స్క్రీన్ అన్నోన్ కాలర్స్. దీంట్లో పెట్టుకునే సెట్టింగ్ ని బట్టి మీకు ఫోన్ అనేది రింగ్ అవుతుంది, లేదు అంటే సిరిని ఫోన్ కాల్ అనేది అటెండ్ చేస్తుంది. స్క్రీన్ అన్నోన్ కాలర్స్ లో నేనైతే నెవర్ పెట్టాను. సో అన్నోన్ కాలర్స్ ఎవరైనా కాల్ చేస్తే నాది రింగ్ అవుతుంది. సైలెంట్ కానీ ఆస్క్ రీజన్ ఫర్ కాలింగ్ కానీ క్లిక్ చేస్తే మీ బదులు సిరి అనేది కాల్ ఆన్సర్ తీసుకొని ఎందుకు కాల్ చేశారు, ఎవరికి కాల్ చేశారో కనుక్కుంటది అనమాట. నెక్స్ట్ న్యూ చేంజ్ వచ్చేసి మనకి ఐమెసేజెస్ లో ఇప్పటి నుంచి బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ ని యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏ ప్రొఫైల్ కి అయితే ఇమేజ్ ని యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ లో అప్లై చేసుకోవడానికి ఇమేజెస్ కూడా చూపిస్తాయి. వీటితో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్లేట్. మీ ఫ్రెండ్ ఎవరన్నా మీకు స్పానిష్ లో మెసేజ్ పంపిస్తే అది ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ చూడొచ్చు, పోల్స్ ఆప్షన్ అయితే కొత్తగా తీసుకొచ్చారు. సో మీరు ఏదైనా పోల్ ని కండక్ట్ చేయాలి అనుకుంటే ఐమెసేజెస్ గ్రూప్స్ లో కానీ ఇండివిజువల్ గా కానీ పోల్స్ అయితే కండక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సఫారీలో వచ్చే డిఫరెన్సెస్ ఏంటో చూద్దాము. సో సఫారీ ఐకాన్ అయితే సేమ్ గా ఉంది. సఫారీ మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు, లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ ఇస్ కామన్. iOS 26 లో వెబ్సైట్ అనేది ఓన్లీ 1 లైన్ లోనే ఉంటుంది. మధ్యలో వెబ్సైట్ చూపిస్తుంది. కార్నర్ లో మనకి 4 డాట్స్ ఉంటాయి అండ్ బ్యాక్ బటన్. అండ్ కార్నర్ లో చూస్తే 3 డాట్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేస్తే రిమైనింగ్ ఆప్షన్స్ చూపిస్తాయి. లైక్ షేర్ కానీ, బుక్ మార్క్స్ కానీ, న్యూ ట్యాబ్స్, ఆల్ ట్యాబ్స్, ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయి. 18 లో మీకు ప్రీవియస్ గా చూడొచ్చు, పైనేమో వెబ్సైట్ లింక్ ఉంటుంది, కింద చూస్తే షేర్ ఆప్షన్, బుక్ మార్క్స్ ఆప్షన్, ట్యాబ్స్ ఆప్షన్, ఇవన్నీ ఇండివిజువల్ గా ఉంటాయి. సో 2 బార్స్ బదులు ఒకే బార్ ఉంటుంది అనమాట. సో వెబ్సైట్ స్క్రోల్ చేసేటప్పుడు రెండిట్లోనూ సిమిలర్ గా ఉంటుంది. వెబ్సైట్ లింక్ మాత్రమే చూపిస్తుంది, మిగతాదంతా హైడ్ అవుతుంది. కాకపోతే వెబ్సైట్ ని పైకి స్క్రోల్ చేసేటప్పుడు లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ తో పాటు ఓన్లీ 1 బార్ ఉంటుంది అంతే. నెక్స్ట్ వచ్చేసి కెమెరాలో మనకి బిగ్ చేంజెస్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ఐకాన్ అయితే మార్చేశారు. iOS 26 లో మనకి ఐకాన్ అయితే ఇలా ఉంటుంది. iOS 18 లో ఐకాన్ చూడొచ్చు. కెమెరా కూడా మీరు ఓపెన్ చేయగానే మనకి టోటల్ డిఫరెంట్ గా ఉంటుంది. మనకి iOS 18 లో చూడొచ్చు 0.5x 1x ఆప్షన్ తో పాటు కింద ఫొటోస్, పోర్ట్రేట్, ఆపోజిట్ లో స్క్రోల్ చేస్తే వీడియో, స్లో మోషన్, టైం ల్యాప్స్ ఇవన్నీ నీట్ గా చూపిస్తున్నాయి స్క్రీన్ మీద. బట్ 26 లో ఏమైందంటే ఓన్లీ ఫోటో అండ్ వీడియో మాత్రమే చూపిస్తుంది. మీకు మిగతా ఆప్షన్స్ కావాలంటే స్క్రోల్ చేయాలి. లెఫ్ట్ కి స్క్రోల్ చేస్తే ఫోటో ఆప్షన్స్ చూపిస్తాయి, పోర్ట్రేట్, స్పేషియల్ ఫోటోస్, అది కూడా విత్ లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్. అదే మీరు రైట్ సైడ్ కి స్క్రోల్ చేస్తే సినిమాటిక్ మోడ్, వీడియో మోడ్, స్లో మోషన్, టైం ల్యాప్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఇలా అయితే కొన్ని చేంజెస్ అయితే తీసుకొచ్చారు. అంతేకాకుండా మనకి ఫోటోలో ఉన్నప్పుడు టాప్ లో చూస్తే లైవ్ ఫోటోస్, అట్ సైడ్ ఏమో ఫ్లాష్ ఉంటుంది. రిమైనింగ్ ఆప్షన్స్ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూపిస్తాయి కదా. సో దీంట్లో వచ్చేసి ఆ 6 డాట్స్ ప్రెస్ చేస్తే రిమైనింగ్ ఆప్షన్స్ వస్తాయి, లేదు అంటే కింద నుంచి పైకి స్క్రోల్ చేయాలి. సేమ్ వీడియోలోకి వెళ్తే 1080p విత్ 30 FPS లో రికార్డ్ చేస్తా అని చెప్పి చూపిస్తుంది. దీంట్లో 4K at 60 లెఫ్ట్ లోకి వచ్చింది. వీడియోస్ లో మనకి iOS 26 లో బెటర్ గా ఉంటుంది, ఎందుకంటే 4K at 60 మీద క్లిక్ చేస్తే ఏ రెజల్యూషన్ లో షూట్ చేయాలనుకుంటున్నారో మీకు అన్ని ఆప్షన్స్ ఇక్కడే కనిపిస్తాయి. చాలా ఫాస్ట్ గా మీరు చూస్ చేసుకోవచ్చు. అదే మీరు iOS 18 లో చూసుకుంటే ఇక్కడికి వెళ్ళి పద్దాకులు అన్నిటికీ క్లిక్ చేయాలన్నమాట. స్క్రోలింగ్ ఆప్షన్ అనమాట ఇది. లేట్ అవుతుంది అండ్ కన్ఫ్యూజన్. అలవాటైతే కనుక మీకు iOS 26 అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడొచ్చు 25 కావాలంటే 25 నొక్కొచ్చు, 120 కావాలంటే 120 నొక్కొచ్చు. నెక్స్ట్ మనకి ఒక 2 న్యూ అప్లికేషన్స్ అయితే యాడ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి ప్రివ్యూ యాప్ అని చెప్పి ఒక అప్లికేషన్ యాడ్ చేశారు. ఇది ఏం చేస్తుందంటే మీ ఫైల్స్ యాప్ లో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని దీంట్లో అయితే ఓపెన్ చేయొచ్చు, సేమ్ లైక్ మనకి మ్యాక్బుక్ లో లాగా. సో ప్రివ్యూ యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు నా డీటెయిల్స్ అయితే చూపిస్తున్నాయి. మీరు ఏదైనా డాక్యుమెంట్స్ ని స్కాన్ చేయాలన్నా, యాడ్ చేయాలన్నా ఇక్కడ యాడ్ చేసుకొని మనం ఇక్కడ నుంచి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఒక గేమింగ్ యాప్ ని కూడా యాడ్ చేశారు. దీంట్లో మనకి యాప్ స్టోర్ లో ఉన్న గేమ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసినవి కావచ్చు, లేదంటే కొత్త యాప్స్ కావచ్చు, అన్ని మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చిన ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే బాగా యూస్ఫుల్ అవుతుంది ఎవరికైనా.
అందరికీ కస్టమైజ్ రింగ్ టోన్స్ యాడ్ చేసుకోవాలని చెప్పి ఉంటుంది. iOS 18 దాకా మనకి ఆ ఆప్షన్ అనేది ఓన్లీ గరాజ్ బ్యాండ్ నుంచి మాత్రమే ఉంది. బట్ iOS 26 లో అయితే మనకి గరాజ్ బ్యాండ్ అవసరం లేదు. జస్ట్ మీ సఫారీ నుంచి కానీ లేదా ఏదైనా పెన్ డ్రైవ్ నుంచి కానీ ఎనీ మ్యూజిక్ ఫైల్ మీరు మీ ఫైల్స్ యాప్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే చాలు, మనం దాన్ని రింగ్ టోన్ లాగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ రెండిట్లోనూ ఒక రింగ్ టోన్ ఓపెన్ చేశాను, రెండిట్లోనూ షేర్ క్లిక్ చేస్తున్నాను. మనకి ఇక్కడ ఆప్షన్స్ చూడొచ్చు. iOS 26 లో ఇక్కడ సెట్ యాస్ ఎ రింగ్ టోన్ అని చెప్పి ఆప్షన్ చూపిస్తుంది. iOS 18 లో అయితే అది ఉండదు. సెట్ యాస్ ఎ రింగ్ టోన్ క్లిక్ చేయగానే చూడొచ్చు డైరెక్ట్ గా అది రింగ్ టోన్స్ లోకి వచ్చి యాడ్ అవుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్. నెక్స్ట్ వచ్చేసి ఫోటోస్ యాప్ గురించి చూద్దాము. మనకి iOS 18 లో ఫోటోస్ యాప్ అనేది చాలా మందికి నచ్చలేదు, ఎందుకంటే ఫోటోస్ యాప్ ని కంప్లీట్ గా చేంజ్ చేశారు, ఇలా ఆల్బమ్స్ లాగా తీసుకొచ్చారు. సో కొంచెం గజిబిజిగా ఉంది. లైబ్రరీ అనే ఆప్షన్ మిస్ అవుతుంది. iOS 26 లో ఫోటోస్ యాప్ ని అయితే రీడిజైన్ చేశారు, ఇప్పుడు చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా మనకి కలెక్షన్స్ చూపిస్తుంది, బట్ దాంతో పాటు ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే లైబ్రరీ అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చారనమాట. దీంట్లో మనకి ఫొటోస్ అన్ని ఓపెన్ అవుతాయి. iOS 17 లో లాగా ఉంటుంది ఇదైతే లైబ్రరీ అనేది. iOS 18 లుక్ కనుక మీకు నచ్చినట్టయితే కలెక్షన్స్ క్లిక్ చేయొచ్చు, సో దట్ iOS 18 లుక్ అయితే వస్తుంది. వీటితో పాటు ఇక్కడ కింద బాటమ్ లో చూస్తున్నారు కదా లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్, మనకి iOS 26 లో మొత్తం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ అన్ని iOS 18 లో టింటెడ్ ఫామ్ లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చిన యూస్ఫుల్ ఫీచర్ ఏంటి అంటే, ఏదైనా పోర్ట్రేట్ ఫోటో ఓపెన్ చేసినప్పుడు స్పెషల్ సీన్ అని చెప్పి ఒక ఆప్షన్ తీసుకొచ్చారు. ఇంత లాక్ స్క్రీన్ లో చూపించాను కదా, అది క్లిక్ చేయగానే ఆ ఇమేజ్ లో ఉండే ఆబ్జెక్ట్ అనేది 3D ఆబ్జెక్ట్ లాగా చేంజ్ అయిపోతూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ కి ఆబ్జెక్ట్ కి సపరేషన్ అనేది జరుగుతుంది, సో దట్ మనకి ఒక 3D లుక్ లాగా కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మనకి iOS 18 లో అయితే లేదు. ఇది ఇమేజ్ ని బట్టి మనకి ఎఫెక్ట్ అనేది చాలా బాగా యాడ్ చేస్తుంది, చాలా బాగుంది కూడా. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, యాపిల్ ఇంటెలిజెన్స్ పరంగా మనకి iOS 26 లో 2 న్యూ ఫీచర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఉంది కదా సర్కిల్ టు సెర్చ్, ఆ ఫీచర్ ని అయితే తీసుకొచ్చారు. బట్ దీంట్లో ఏంటి అంటే సర్కిల్ టు సెర్చ్ చేయాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవాలి. సో మనకి స్క్రీన్ షాట్ లో కూడా కొన్ని డిఫరెన్సెస్ అయితే కనిపిస్తాయి. iOS 18 లో మనం స్క్రీన్ షాట్ తీస్తే చూడొచ్చు, స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ బాటంలో చూపిస్తుంది. అదే 26 లో మీరు స్క్రీన్ షాట్ తీస్తే ఇలా ఫుల్ స్క్రీన్ లో చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మీకు చాలా ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సర్కిల్ టు సెర్చ్ ఆప్షన్ ఉంది. దాన్ని ఎలా యూస్ చేయాలి అంటే, ఇక్కడ స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఏదైనా ఆబ్జెక్ట్ ని జూమ్ చేసి దాన్ని సర్కిల్ చేయాలి. మీరు సర్కిల్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ చూడొచ్చు కింద నుంచి దానికి సంబంధించిన ఇమేజెస్ ఓపెన్ అవుతాయి. సేమ్ లైక్ సర్కిల్ టు సెర్చ్. యాపిల్ వాళ్ళు ఒక ఎక్స్టెంట్ ముందుకు వెళ్ళి మనకి ఇక్కడ చాట్ జీపీటీని కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఇక్కడ ఏంటంటే మొత్తం మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. రైట్ సైడ్ లో సర్కిల్ టు సెర్చ్ లాగా ఇమేజెస్ చూపిస్తుంది అనమాట, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అదే లెఫ్ట్ సైడ్ లో చాట్ జీపీటీ ఇంటిగ్రేషన్. ఆ ఇమేజ్ కి సంబంధించి మీరు ఏదైనా క్వశ్చన్ చాట్ జీపీటీని అడిగితే రెస్పాన్స్ అవుతుంది. నేనేమీ టైప్ చేయలేదు కాబట్టి అది నా ఇమేజ్ లో స్పైడర్ మ్యాన్ ని చూసి ఆ ఇమేజ్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. సెకండ్ AI ఫీచర్ ఏంటి అంటే, అదైతే సెట్టింగ్స్ లో ఉంటుంది. సెట్టింగ్స్ లోకి వెళ్ళి బ్యాటరీ, మీరు ఇక్కడ బ్యాటరీలో కూడా చూడొచ్చు మొత్తం UI చేంజ్ అనేది కంప్లీట్ గా కనిపిస్తుంది. ఇక్కడ పవర్ మోడ్ అని చెప్పి చూపిస్తుంది. ఈ పవర్ మోడ్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు అడాప్టివ్ పవర్ మోడ్ అని చెప్పి కొత్తగా తీసుకొచ్చారు. అడాప్టివ్ పవర్ మోడ్ ఏంటి అంటే, లాస్ట్ ఫ్యూ డేస్ గా మీకు 6 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ వస్తుంది అనుకోండి. ఇవాళ కొంచెం ఫోన్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల బ్యాటరీ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అయితే ఇవాళ కూడా మీకు 6 hours ఆఫ్ స్క్రీన్ ఆన్ టైం వచ్చేలాగా ఈ అడాప్టివ్ పవర్ మోడ్ చూసుకుంటుంది. లైక్ పర్ఫార్మెన్స్ ని డౌన్ గ్రేడ్ చేయటం, బ్యాక్గ్రౌండ్ యాప్స్ ని క్లోజ్ చేయటం, బ్రైట్నెస్ తగ్గించడం, కొంచెం పర్ఫార్మెన్స్ ని తగ్గించి బ్యాటరీని ఇంప్రూవ్ చేస్తుంది. అలాను మనం సెట్టింగ్స్ లో ఉన్నాం కాబట్టి సెట్టింగ్స్ హోమ్ పేజ్ లో చూసుకుంటే మనకి టాప్ లో ఉండాల్సిన సెర్చ్ ఆప్షన్ బాటమ్ లో ఉంది. అండ్ ఆల్సో మీరు బ్యాటరీలోకి వెళ్తే బిగ్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ బ్యాటరీలోకి వెళ్తే iOS 18 లో చూడొచ్చు టాప్ లో బ్యాటరీ పర్సెంటేజ్, లో పవర్ మోడ్, బ్యాటరీ హెల్త్ ఫీచర్స్ చూపిస్తుంది. దాని తర్వాత యూసేజ్ వస్తుంది అనమాట. దాని తర్వాత యాప్ యూసేజ్ వస్తుంది. అదే iOS 26 లో మీకు టాప్ లో మనకి పర్సెంటేజ్ చూపిస్తుంది. అండ్ ఈవెన్ ఈ పర్సెంటేజ్ మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎంతసేపట్లో 80% వెళ్తుంది, ఎంతసేపట్లో 100% వెళ్తుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ దాని కింద చూస్తే డైలీ యూసేజ్ చూపిస్తుంది. ఈ డైలీ యూసేజ్ లో అయితే మనకి చాలా న్యూ ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. చాలా యాక్యురేట్ గా ఉంటుంది. వ్యూ ఆల్ బ్యాటరీ యూసేజ్ లోకి వెళ్తే మీకు ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ దీంట్లో చూపిస్తుంది. ఎప్పుడెప్పుడు మీకు బ్యాటరీ అనేది ఛార్జ్ అయింది, ఏ యాప్ అనేది ఎంత బ్యాటరీని కన్జ్యూమ్ చేసింది, దీని యాక్యురసీని కూడా ఇంక్రీజ్ చేశారు. లాస్ట్ వచ్చేసి ఫిట్నెస్ యాప్ లో మనకి ఇక్కడ న్యూ ఫీచర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, iOS 26 లో వర్కౌట్స్ అని చెప్పి కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. అదే iOS 18 లో చూస్తే సమ్మరీ ప్లస్ అండ్ షేరింగ్ మాత్రమే ఉంది. ఈ వర్కౌట్ ఫీచర్ ఏంటి అంటే, iOS 26 నుంచి మీరు ఏదైనా వర్కౌట్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీ యాపిల్ వాచ్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీ ఫోన్ మీ చేతిలో ఉంటే చాలు వర్కౌట్ ని టర్న్ ఆన్ చేయొచ్చు. జస్ట్ మీరు ఈవినింగ్ వాక్ వెళ్తున్నారు అనుకోండి, జస్ట్ వర్కౌట్ ని
ఆన్ చేస్తే చాలు మీ వర్కౌట్ అనేది ట్రాక్ అవుతుంది. నేను యాపిల్ వాచ్ యూజ్ చేయట్లేదు కాబట్టి నా హార్ట్ రేట్ మానిటరింగ్ అనేది చూపించదు. అంతే, నేను ఎంత దూరం నడిచాను, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశాను, యావరేజ్ పేస్ ఎంత, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. మీరు కనుక కొత్తగా వచ్చిన ఎయిర్పాడ్స్ ప్రో 3 యూజ్ చేస్తే దాంట్లో హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు హార్ట్ రేట్ ని అయితే ట్రాక్ చేసుకోవచ్చు. ఇది సాఫ్ట్వేర్ చూస్తున్నారు కదా, చాలా పెద్ద సాఫ్ట్వేర్. దీనివల్ల మీరు ఏ డివైస్ యూజ్ చేస్తున్నారని దాన్ని బట్టి మీ బ్యాటరీ కూడా స్లైట్ గా ఎఫెక్ట్ అవుతుంది. అది కాకుండా ఈ లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ సాఫ్ట్వేర్ రన్ అవడానికి చాలా పర్ఫార్మెన్స్ అవసరం అవుతుంది అండ్ బ్యాటరీ కూడా కొంచెం స్లైట్ గా ఇనిషియల్ స్టేజ్ల్లో ఎఫెక్ట్ కూడా అవుతుంది. ఆల్రెడీ 26.1 రిలీజ్ అయింది కాబట్టి ఈ సాఫ్ట్వేర్ అయితే స్టేబుల్ గా ఉంది. iOS 18 లో ఉంటే 26 కి అయితే నేనైతే ఫోర్స్ చేయను అప్డేట్ చేసుకోమని చెప్పి. ఫీచర్స్ చూస్తున్నారు కదా, ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. లేదు అంటే 1 or 2 అప్డేట్స్ వచ్చేదాకా వెయిట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ iOS 18 సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి. యాపిల్ వాళ్ళు మనకి iOS 18 కూడా సెక్యూరిటీ అప్డేట్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఆ సెక్యూరిటీ అప్డేట్స్ అనేది అప్డేట్ చేసుకుంటే మీరు iOS 18 అయినా యూస్ చేసుకోవచ్చు. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.